మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా లేబర్ కార్యాలయం వద్ద మహిళలపై జరిగిన దాడులపై జిల్లా లేబర్ అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడాలని, మహిళా కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నిరసన ధర్నా చేపట్టారు. ఈ నిరసన ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డ్స్ రామలక్ష్మి కాటూరి రాజులపై మార్చి 6వ తేదీన విచక్షణారహితంగా దాడులు నిర్వహించారని, దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన అన్నారు. అనంతరం జిల్లా లేబర్ అధికారికి వినతిపత్రం అందజేశారు. యూనియన్ నాయకులు మధు, జాన్బాబు, వెంకటేష్, రమణమ్మ, శ్రీవల్లి, లోవా సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు. శివగంగానేవుడి ఇవాళ ఆర్ఎంసీలో పనిచేస్తూ ఉంది, పనిచేయడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, లేబర్ కార్యాలయం దేనికని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మహిళా కార్మికుల మీద దాడులు జరుగుతూ ఉంటే పట్టించుకోరా? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారా? ఇవాళ అది పట్టించుకోకపోతే రేపు పొద్దున ఇంకొకరి మీద దాడి జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రధానంగా ఏదైతే మార్చి 6వ తేదీన మహిళా సెక్యూరిటీ గార్డులపై దాడి చేయించారో షేరు దుర్గ, వాళ్ళ తనయుడు, కొంతమంది రౌడీలు, ఆర్ఎంసీలో పనిచేస్తున్న శివగంగాను తక్షణమే విధుల నుంచి తొలగించి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా లేబర్ అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడి కార్మికులకి న్యాయం చేసే విధంగా మీరు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం.